లిక్కర్ పాలసీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురైంది. జూన్ 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. జూన్ 7న కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది. ఈడీ తాజా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను వెల్లడించింది. కవితను A32గా పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో మొత్తం 1,100 కోట్ల రూపాయల నేరం జరిగినట్టుగా పేర్కొంది. ఇండో స్పిరిట్స్ నుంచి కవిత 192 కోట్ల రూపాయల లాభాలు పొందినట్టుగా తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్టుగా వెల్లడించింది. డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని తెలిపింది. అయితే మొత్తం 292 కోట్ల రూపాయల నేరంతో కవిత పాత్ర ఉందని ఈడీ వెల్లడించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కవిత బెయిల్ కోసం ట్రై చేస్తుంటే కవిత మీద కేసులు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. A37 గా ఇటు ఈడీ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సటస్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ మే 10వ తేదీన కవితపై 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. 10,000 పేజీలతో ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. దాన్ని బ్రీఫ్ చేసి 224 పేజీలతో రౌజుని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజకు నివేదికను సమర్పించారు ఛార్జ్ షీట్ రూపంలో. దాంట్లో అనేక మందిని నిందితులుగా చేర్చారు. దానిలో భాగంగా ఎవరైతే దీంట్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో చరణ్ప్రీత్ సింగ్ ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జూలై 3 వరకు చరణ్ప్రీత్ సింగ్ కస్టడీ పొడిగించారు. మరోవైపు దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు ప్రిన్స్ కుమార్, అరవిందర్ సింగ్, మరొకరు మొత్తం 3 నిందితులకు సంబంధించి కూడా వారికి బెయిల్ మంజూరు చేశారు. ₹1,00,000 బెయిల్ బాండ్తో పూచికత్తుతో వారికి బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు ఈడీ కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో దానిపై విచారణ జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. ఇక అదే రోజు అప్పటి వరకు కవిత ఈడీ కస్టడీకి సంబంధించి కూడా ఈడీ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి అప్పటి వరకు తిహార్ జైలు ఉండబోతున్నారు. మరోవైపు సిబిఐ కేసులో కూడా జూలై 7 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 7వ తేదీన సిబిఐ కేసులో కూడా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుంది. అయితే ఈరోజు ఈడీ దాఖలు చేసిన ఏదైతే ఛార్జ్షీట్ ఉందో దాని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈడీ ఛార్జ్షీట్ను రౌజుని కోర్టు మెన్షన్ చేశారు. కవితకు సంబంధించి కవిత సౌత్ గ్రూప్ సంబంధించి కానీ నార్త్ గ్రూప్ లో కూడా కీలకంగా వ్యవహరించారు. ముడుపులు చిత్తులు మారడంలో కానీ 100 కోట్ల రూపాయల ముడుపులు మారడంలో కానీ మరోవైపు అవినీతి అనేది 1,100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కవితకు సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు చేసింది. దీంతో కవితను A37 గా అంటే 32వ నిందితురాలిగా పేర్కొంటూ కవితపై అభియోగాలు నమోదు చేశారు. కోట్ల రూపాయల చేతులు మారడంలో కవిత కీలకంగా వ్యవహరించి ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాప్ రూపకల్పనలో కూడా పలుమార్లు దినేష్ అరోరా కానీ విజయ్ నాయర్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ లో మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నారు. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఈ కోఆర్డినేట్ చేయడంలో కూడా విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంలోనే కవిత విజయ్ నాయర్తో పలుమార్లు సమావేశమై ఈ డ్రాప్ రూపకల్పన ఏ విధంగా ఉంది, ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాలి దానిపై కూడా విజయ్ నాయర్తో మాట్లాడినట్టుగా గతంలో ఈడీ విచారణలో దినేష్ అరోరా విజయ్ నాయర్ ఇద్దరు కూడా ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా ఈడీ అధికారులు ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో 10,000 పేజీల ఛార్జ్ షీట్ దాంట్లో అనేక అభియోగాలు నమోదు మొత్తం 11,100 కోట్లకు సంబంధించి అవినీతికి సంబంధించి దీంట్లో శరత్చంద్ర రెడ్డి సౌత్ గ్రూప్ చూసిన శరత్చంద్ర రెడ్డి అప్రూవర్ గా మరి ఈడీ సిబిఐ కేసుల్లో కూడా బయట అప్రూవర్ గా ఉన్నారు. ప్రజెంట్ ఆయన A7 నిందితుడిగా ఉన్నారు. అమిత్ అరోరా A14 గా అమిత్ అరోరా అరెస్ట్ చేసిన తర్వాత కవితకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ ఎప్పుడైతే అమిత్ అరోరాను అరెస్ట్ చేశారో ఆ సందర్భంలోనే కవిత ఫోన్లను ధ్వంసం చేయడం కానీ నంబర్లు మార్చడం కానీ దీని అంతటికి సంబంధించి కూడా అమిత్ అరోరాకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సందర్భంలో కవిత పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మొత్తం కీలక విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు జస్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిగానే కవితను పరిగణించారు. దానిలో భాగంగానే పలుమార్లు విచారించారు. తర్వాత
నిందితురాలుగా చేర్చుతూ 41A నోటీస్ ఇచ్చారు సిబిఐ కేసులో. తర్వాత ఈడీ కూడా పలుమార్లు విచారించిన తర్వాత మార్చి 15వ తేదీన హైదరాబాద్ వెళ్లి కవితను విచారించి సెర్చ్ వారెంట్ తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసి అరెస్ట్ చేశారు. తర్వాత